హైదరాబాద్ రాయదుర్గంలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. మల్లారెడ్డి కాలేజీలో కోమలి బీఎస్సీ చదువుతోంది. చదువుకుంటూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో కోమలి ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల బ్రేకప్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో చిత్రపురి కాలనీలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న యూట్యూబర్ కోమలి అందరితో బాగా కలిసి ఉండేదని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. ఆమె సూసైడ్ చేసుకున్న ముందు రోజంతా కోమలి బాయ్ ఫ్రెండ్ ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. ప్రియుడితో ఏర్పడ్డ విభేదాల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. యూట్యూబర్ కోమలి అనే యువతి చిత్రపురి కాలనీలోని ఎల్ఐజీ కాలనీలో ఆత్మహత్య చేసుకుని మరణించింది. ప్రస్తుతం మనము ఆ ఘటనా స్థలం వద్దే ఉన్నాము. ఏదైతే చూస్తున్నామో చిత్రపురి కాలనీలోని L25 4th ఫ్లోర్లో నివసిస్తుంది. గత సంవత్సర కాలంగా కూడా ఇదే ఫ్లోర్లోని ఇదే ఇంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సోమవారం తెల్లవారుజామున సమయంలో తను సూసైడ్ చేసుకుని మరణించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే వాచ్మెన్కి తెలియజేయడంతో కూడా వాచ్మెన్ ఈ డోర్ని పగలగొట్టి లోపల ఉన్న కోమలిని బయటికి తీసుకువచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రేమ విఫలం కావడం కారణంగానే మనస్తాపం చెప్పి తను ఫ్యాన్కి ఉరి వేసుకొని మరణించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం చూసుకుంటే 2 రోజుల క్రితమే ఎవరైతే అఖిల్ రెడ్డి అనే వ్యక్తి తను ప్రేమిస్తున్న వ్యక్తి ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు తను బాగానే ఉంది. కానీ సోమవారం తెల్లవారుజామున ప్రాంతంలో కూడా తను డోర్ ఎంతసేపటికి తీయకపోవడంతో లోపలి వాళ్ళు బయట నుంచి పగలగొట్టి లోపలికి వెళ్ళి తనని తీసుకొని వచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎదురింటి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, తను ఎలా ఉండేది? బాగుండేదండి, మంచి అమ్మాయి, చాలా బాగుండేది. అంటే మీతో బాగా పరిచయమా? అంత లేదండి, ఓకే, ఎదురుబెల్లా ఉంటాం కాబట్టి ఇరుగుపరు కన్నా కామన్ కాబట్టి. తన కోసం ఎవరైనా వచ్చేవాళ్ళ? ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళండి. విషయం తెలిసింది ఆ టైంకి, అంటే లోపలి వెళ్ళి చూసారా? ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నింది? తను సోమవారం తెల్లవారుజామున 3:30కి ఒక ఫ్రెండ్ వచ్చారు. తను అమ్మాయే, డోర్ కొట్టారు. మేము తీసాము. ఏం జరిగిందమ్మా అని అడిగాము. అడిగితే డోర్ తీయట్లేదు అక్క అని చెప్పారు. పడుకొని ఉంటారు కదమ్మా అని మేము అన్నాము. అయితే సారీ అక్క, డిస్టర్బ్ చేసినందుకు అని తను వెళ్ళిపోయారు. మీరు కూడా కొట్టండి అక్క అంటే మేము ఫోన్ ట్రై చేసాము, తీయట్లేదు. మార్నింగ్ కొట్టాము 3:30, మార్నింగ్ కూడా 3:30 వరకు కొడతానే ఉన్నాము, తీయట్లేదు. మాకేం చేయాలో అర్థం కాక మేమే ఇన్ఫర్మేషన్ ఓనర్ గారికి ఇచ్చాము. ఓనర్ బయట ఉన్నారు, ఇక్కడ లేము, మీరు ఏమన్నా చేయండి అన్నారు. మా ఇన్ఛార్జికి కాల్ చేసాము, తను రెస్పాండ్ అయ్యారు. సెక్యూరిటీని పంపించారు. సెక్యూరిటీ పోలీసులకు కాల్ చేశారు. అయిపోయాక తీసి చూస్తే అది హ్యాంగ్ చేసుకున్నాను. తను ఎలా ఉన్నింది? అంతే ఏమన్నా డల్గా ఉండడం కానీ? లేదండి, చాలా యాక్టివ్గా ఉంది. వాటర్ అడిగితే వాటర్ కూడా ఇచ్చిందండి. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు, వారు డోర్ కొట్టారు. వాళ్ళు డోర్ కొట్టినా డోర్ ఓపెన్ చేయలేదు. పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని డోర్ బద్దలు కొట్టాం. డోర్ బద్దలు కొడితే అమ్మాయి సూసైడ్ చేసుకుని పోలీసు వాళ్ళు చూసారు, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే లోపలికి రిపోర్ట్స్ మొత్తం రాసుకున్నారు వాళ్ళే. కొంతమంది బ్లాగ్స్లో వాళ్ళు ఇక్కడ తిన కోసం వచ్చే వాళ్ళని కూడా చెప్తూ ఉన్నారు. అంటే రిషి కానీ అఖిల్ రెడ్డి ఇలా కొంతమంది ఇక్కడే ఉంటున్నారని కూడా తెలుస్తూ ఉంది. వాస్తవానికైతే ఆ రోజు నైట్ అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ స్టే చేశాడు మేడం. నైట్లో సీసీ కెమెరాలో మా ఫుటేజ్ ఉన్నది, అది మాకు ఆధారంగా. నైట్ మొత్తం స్టే చేశాడు. బాయ్ ఫ్రెండ్ వస్తానని చెప్పేసి అంటే జొమాటోతో దాన్ని ఒక ఆర్డర్ పెట్టారు. జొమాటో వచ్చిన తర్వాత అబ్బాయి కూడా వచ్చాడు. నైట్ మొత్తం స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 8 బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాతకి ఏందనేది మాకు తెలియదు మేడం. చూసాం కదా, మొత్తంగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా తను పూర్తిగా తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నారు, అంతా కూడా బాగానే ఉండింది. కానీ అయితే తెల్లవారుజామున సమయంలో తను సూసైడ్ చేసుకుని మరణించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రేమ విఫలం కావడమే, తను ఇంకొక వ్యక్తితో ఉండడం కారణంగానే తను మనస్తాపానికి గురై తను సూసైడ్ చేసుకునేట్టు కూడా తెలుస్తుంది. ఇదే ఇంటిలో తను ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని మరణించినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ తలుపును పగలటి లోపల ఉన్న కోమలిని తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం తనని మార్చిడికి పంపించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.